6వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. చదువుకుంటూ ముందుకు వెళదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూశారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు వారు యూదులు సడగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందు వాక్యమందును ఎడతెక్క ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనసు, యూదుల మత ప్రవిష్టును, అంతియొకయ నాయకుడు నగు నికోలాసు అని వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండుకొన్న వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపారమైన నీ ప్రేమ చేత, ఇదిగో ప్రభువా, ఉన్నతమైన నీ కృప చేత మమ్మల్ని కాస్తూ సంరక్షిస్తూ ఆదరిస్తూ పోషిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక ఆదివారం మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. విధానాన్ని చూడలేక ఎందరో దాటి వెళ్ళిపోయారు. మరి ఒక ప్రభు దినములో నీ బలలో పాలు పొందే కృపనిచ్చారు. నీ మందిరావరణములో చేరి వచ్చే కృపనిచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, చదవబడిన లేఖనాన్ని మా కొరకు దీవించండి. ఏ ఉద్దేశముతో మీరు ఆ మాటలు ఏ ఆలోచనతో రాయించారో పరిశుద్ధాత్మ తలంపుతో ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని, నిలబడి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని, కావలసిన సంగతులే ఇదిగో ప్రభా మీ ఆత్మ ద్వారా పలికించమని, మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును మా రక్షకుడును మా విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం చదువుకున్న ఈ భాగములో ఆది సంఘ ప్రారంభ దినాల్లో వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఆది సంఘము ప్రారంభించబడింది అపోస్తల కార్యము 2వ అధ్యాయములో. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా ఆ దినాన పేతురు ప్రసంగించాడు. పేతురు ప్రసంగం తర్వాత ఎవరి ప్రసంగం మనకు కనబడదు మధ్యలో. తర్వాత స్టెఫను ప్రసంగమే కనబడుతుంది. పేతురు ప్రసంగించాడు అనే మాట మనం చూస్తాం. పేతురు ప్రసంగంతో ఒక విప్లవం ప్రారంభమైంది ఆదిమ సంఘములో. పేతురు ప్రసంగముతో ఒక రెవల్యూషన్ లేదా విప్లవం లేదా రివైవల్ ఉజ్జీవం ప్రారంభమైంది. అప్పటి వరకు ఆది సంఘము ఏర్పడిన తర్వాత పేతురు ప్రసంగము గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది. అనేకల హృదయాల్లో యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడడానికి, యేసుక్రీస్తును వారు నమ్మడానికి, యేసుక్రీస్తును వారు వెంబడించడానికి ప్రోద్బలంగా ఆ ప్రసంగం నిలిచింది అని మనం చెప్పవచ్చు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పేతురు యూదులకు ప్రసంగం చేశాడు. యూదుల మధ్య నిలిచి యూదులకు పేతురు ప్రసంగించినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే,
2వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది చూడండి. అక్కడ ఎవరు ఉన్నారు అని మనం గమనించినట్లయితే 36వ వచనంలో ఎవరితో సంబోధిస్తున్నాడు? మనం అక్కడక్కడ కొన్ని మాటలు వింటే ఈ ప్రసంగం ఎవరికి చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. 22వ వచనం ప్రారంభం చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం ప్రారంభం. ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినుడి. చాలు, ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినుడి అన్నాడు. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలను ఉద్దేశించి పేతురు ప్రసంగం చేస్తున్నాడు. 29వ వచనం కూడా చూడండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడుచున్నాను అన్నాడు. మన మూల పురుషుడైన దావీదు అంటాడు. కాబట్టి ఇక్కడ నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగానే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అదే మాట 36వ వచనంలో కూడా అంటాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవల్లని చెప్పాను అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీల వంశమంతా తెలుసుకోవాలి అని ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం అద్భుతమైన ప్రసంగం. అప్పుడు ఇశ్రాయేలీలు అనేక మంది ప్రభువును అంగీకరించారు. యూదులు మాత్రమే మొట్టమొదట ప్రభువును అంగీకరించారు. యూదేతరులు ఎవరు ప్రభువును అంగీకరించలేదు. అలాగూ ప్రభువును అంగీకరించడం, ప్రభు సంఘము ప్రారంభించబడింది 42వ అధ్యాయంలో. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును వారు ఎడతెక్క ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. 43వ అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. సూచక్రియలు అపోస్తలులుగా జరిగినట్టుగా మనం చూస్తాం. ఆ సమయాల్లో ఏం జరిగింది అంటే 46వ వచనం, ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకూడుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయములతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి. మరో ప్రభు యొక్క రక్షణ పొందుచున్న వారు అనుదినము వారితో చేర్చబడుతున్నారు. సంఘ విస్తరణ కనబడుతుంది. 42వ వచనంలో సంఘ ప్రారంభం కనబడుతుంది, సంఘ క్రమము కనబడుతుంది. వారు అనుదినము అనే మాట మనం చూస్తున్నాం. సంఘ విస్తరణ కనబడుతుంది. అలాగూ విస్తరిస్తూ ఉండగా 3వ అధ్యాయంలో గుడ్డివాణ్ణి లేదా శృంగారం అనే దేవాలయం ఎదుట ఉన్న కుంటివాడు బాగు పొందడం, అద్భుత కార్యాలు అపోస్తలుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత పేతురు కూడా ఆ ప్రసంగములో అద్భుత కార్యాలు చేశాడు. మరలా ఒకసారి పేతురు మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. వారు పేతురుని యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను మంటపములో ఉన్న వారందరూ గుంపులుగా పరిగెత్తుకొచ్చి పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఇశ్రాయేలీయులను సంబోధించి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. ఇలాగూ ఇశ్రాయేలు ప్రజల మధ్య సంఘము విస్తరిస్తూ ఉండగా అది అన్యజనులలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే వచ్చిన వాడు కాదు, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల యొక్క సంఘటన జరిగిన తరువాత దేవుని వాక్యము ప్రబలుతూనే ఉంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆదిమ సంఘం ముందుకు కొనసాగుతూనే ఉంది. అలాగూ కొనసాగుతూ ఉండగా 6వ అధ్యాయంకి వచ్చేలోకి సంఘములో అనేకులు చేర్చబడినట్టుగా మనం చూస్తాం కదా. మనం గమనిస్తే ఒక మాట మనకు సహాయకరంగా 6వ అధ్యాయానికి వచ్చేలోకి అనేకులు సంఘములో చేర్చబడ్డారు అనగా ఇశ్రాయేలీయులు మాత్రమే కాకుండా అనేకులు సంఘములో చేర్చబడ్డారు అనే సంగతి మనకు 6వ అధ్యాయంకి వచ్చేలోకి అర్థమవుతుంది. చూడండి, ఆ దినములలో శిష్యుల సంఖ్య తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి అనే మాట మనం చూస్తున్నాం. హెబ్రీ భాష మాట్లాడే యూదులు వేరు, గ్రీకు భాష మాట్లాడే యూదులు వేరు. ఆ దినాల్లో ఈ 3 భాషలు కూడా ప్రాచుర్యములో ఉన్నాయి. మొదటి శతాబ్దములో
ఎక్కువ మాట్లాడేవారు ఎవరు అంటే యూదులు 3 భాషలు మాట్లాడేవారు. ఒకటి హెబ్రీ భాష మాట్లాడేవారు, తర్వాత ఇంకా యూదులు ఏం మాట్లాడతారు, గ్రీకు భాష కూడా మాట్లాడతారు. తర్వాత ఆ దినాల్లో ప్రాచుర్యం ఉన్న భాషలు 3. హెబ్రీ, గ్రీక్ అందరు చెప్తారు. మూడవ భాష అరమిక్. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినప్పుడు ఆయన మాట్లాడిన భాష అరమిక్ కూడా. అరమిక్ అనేది ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉంది. కాబట్టి హెబ్రీ భాష, గ్రీకు భాష, అరమిక్, ఈ 3 భాషలు ఆ దినాల్లో మొదటి శతాబ్దములో ఆ ప్రాంతములో పాలస్తీనా భూభాగములో ప్రాచుర్యము పొందిన భాషలుగా మనం చూస్తాం. కాబట్టి అలాగూ సంఘము విస్తరించు ఉండగా సమస్యలు విస్తరించడం ప్రారంభమై, ఎప్పుడైతే సంఘము విస్తరిస్తూ ఉందో ఏం విస్తరిస్తుంది అంటే సమస్యలు విస్తరిస్తాయి. సంఘము సంఖ్య విస్తరించే కొద్ది సమస్యలు. ఎందుకంటే సంఘములోకి అనేక రకాల కుటుంబాలు, అనేక రకాల వాతావరణాలు, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన అట్మాస్ఫియర్ ఉంటుంది, వాతావరణం ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఒకే రకమైన వాతావరణం ఉండదు. కాబట్టి విభిన్నమైన వాతావరణాలు కలిగిన కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు, విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక్క చోటకు చేరి వచ్చినప్పుడు ఎవరి ఇష్టం వారిదే కదా, ఎవరి లోకం వాళ్ళదే అన్నట్టు కదండి. ఒక గురువు గారి దగ్గర ఒక 5 శిష్యులు ఉన్నారంట. ఈ 5 శిష్యులు ఆ గురువు గారి దగ్గర రోజు వెళుతున్నారు, ఆయన చెప్పే పాఠాలు వింటున్నారు. వీళ్ళు శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే గురువును మించిన శిష్యులు అంటారు. వీళ్ళు అంటారు కదా గురువును మించిన శిష్యులు, అలాంటి వాళ్ళు రోజు ఆయన దగ్గరికి వెళ్తున్నారు పాఠ. ఒకరోజు ఆయన వాళ్ళకి లోకాల పాఠం చెప్పాడంట. ఏం పాఠం? లోకాలు కదా, పరలోకం, నరకలోకం, భూలోకం, అట్లా ఏదో ఇంకా 4-5 కలిపి 3 అనుకుందాం. 3 లోకాలు. లోకాలు ఎన్ని చెప్పాడు వాళ్ళకి? 3 లోకాలు చెప్పాడు. ఒకటి స్వర్గలోకం, రెండవది నరకలోకం, మూడవది భూలోకం. ఈ మూడు మాటలు నేర్చుకొని మళ్ళీ రేపు అడుగుతాను, నాకు చెప్పాలి అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళారు. మరుసటి రోజు మళ్ళీ వచ్చారు ఆశ్రమం దగ్గరికి. నమస్తే అండి గురువు గారు, కూర్చోండి అన్నాడు. శిష్యులు వచ్చారు. అప్పుడు అడిగాడు, ఒకరిని లేపి అడిగాడు, ఎరా లోకాలు ఎన్ని? నిన్న ఏం పాఠం చెప్పుకున్నాం మనం అంటే లోకాల పాఠం చెప్పుకున్నామండి. ఎన్ని లోకాలు ఉండేరా అంటే మీరు 3 అని చెప్పారండి అన్నాడు. మరి ఎన్ని ఉండేరా లోకాలు? బయట చాలా ఉండేయండి లోకాలు అన్నాడు. అదేందిరా నేను 3 లోకాలేగా చెప్పిందంటే, భలేవారండి మీకు 3 తెలుసు కానీ బయటికి వెళ్తే మాకు తెలిసింది చాలా లోకాలు ఉన్నాయి అన్నాడు. మిగతా లోకాలు ఏంటంటే అసలు బయటికి వెళ్తే ఎవడు లోకం వాడిదేనండి అన్నాడు. అప్పుడు ఎన్ని లోకాలు ఉన్నట్టు? మనిషికి ఒక లోకం ఉన్నట్టు. మీరేందో 3 చెబుతున్నారు, బయటకు వచ్చి చూడండి అసలు ఎవడి లోకం వాడిదే అన్నట్టు ఉన్నారు. అలాగే ఆలోచన విధానం, మనుషుల ఆలోచన విధానం ఎవరి లోకం వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళవే అన్నట్టుంటాయి. కాబట్టి అలాంటి ప్రజలందరూ కూడా ఒక సంఘముగా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన సంఘముగా మనం ఒక చోటకు చేరి వచ్చినప్పుడు విభిన్నమైన మనస్తత్వాలు, విభిన్నమైన ఆలోచనలు, విభిన్నమైన తాత్పర్యాలు మనలో ఉంటాయి. అవన్నీ ఒక చోట పొసగాలంటే పొసగవు. 2 కుటుంబాల్లో కదండి, ఈ మధ్య 2 కుటుంబాల్లో ఉన్న 2 పిల్లలకి వివాహం చేస్తే పొసగడం కష్టం అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి 100 మంది ఒక చోటకు వచ్చి ఒక మాట మీద వెళ్ళాలి అంటే చాలా కష్టం. అందుకే అలనాటి దినాల్లో, నేటి దినాల్లో సంఘాలలో సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. సంఘాలలో కదండి అనేక రకాల కారణం ఏంటి అంటే దేవుని వాక్యానికి స్థానం లేదు, దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు, దేవుని వాక్య క్రమాలకు విలువ లేదు. ఇష్టానుసారంగా ఉండడానికి అలవాటు పడ్డారు కదండి. మనం బయట ఎలాగుంటామో, కుటుంబంలో ఎలాగుంటామో, బయట లోకములో ఎలాగుంటామో అలాగే ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాం. సంఘములో ఏమాత్రం మార్పు లేదు. సంఘ జీవితానికి, కుటుంబ జీవితానికి, లోకములో ఉన్న మన జీవితానికి మార్పు లేనట్టుగా ఉన్న కారణాన సమస్యలు ప్రవేశించాయి. ఆ దినాన కూడా సమస్యలు వచ్చాయంట. సణుగుడు ప్రారంభమైంది అనే మాట కదండి. యూదులు సనగసాగిరి. యూదులు దేవుణ్ణి స్తుతించాలి కదండి. యూదులు ఏం చేయాలి? యోధ అంటే అర్థం ఏంటి? స్తుతి. యూదులు అనగా దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. వీరు సనగటం ప్రారంభించారు. ఈ సనగటం అనేది అరణ్యములో మోషే మీద సణిగిన దగ్గర నుండి వీరికి పోలేదా సణుగుడు? సణుగుడు ఎప్పుడూ పోదండి కదండి. మనకు ఇష్టము లేనిది ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని మనం
అడ్రస్ చేయలేనప్పుడు, దాన్ని అధిగమించలేనప్పుడు సణుగుడు ప్రారంభమవుద్ది. దాన్ని ఆపగలిగే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం ఇక సనగడం ప్రారంభమవుద్ది. కాబట్టి సనగడం అనేది ఒక బలహీనమైన పరిస్థితి, ఒక బలహీనతను సూచిస్తుంది. ఇశ్రాయేలీయులు అరణ్యములో మోషే మీద సణిగారు, దేవుని మీద సణిగారు. దానివల్ల ఎంతో నష్టపోయారు వారు. ఇక్కడ కూడా సంఘములో, యెరూషలేము సంఘములో సణుగుడు ప్రారంభమైన కారణాన వారు ఒక ఆలోచనకు వచ్చారు. ఏ విషయంలో సమస్య వచ్చింది వాళ్ళకు చెప్పండి? ఏ విషయంలో సమస్య వచ్చింది? 2వ వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యులను సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుటమా అని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అన్నాడు. అంటే పేతురు, యోహానులు, యాకోబులు వారు సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలుగా ఉన్నారు, వారు అపోస్తలులుగా ఉన్నారు. వారికి సమస్య ప్రారంభమైంది. ఏమిటి అంటే గ్రీకు భాష మాట్లాడే యూదులకు హెబ్రీ భాష మాట్లాడే యూదుల మధ్య సమస్య ప్రారంభమైంది. సమస్య ప్రారంభమైనప్పుడు దానికి సొల్యూషన్ లేదా దాని పరిష్కారాన్ని కూడా వారు అపోస్తలులు ప్రస్తావించారు. అలాగైతే ఇలా చేద్దాము, ఇక మేము ఈ బాధ్యత నిర్వర్తించలేము. ఏం బాధ్యత? భోజన కార్యక్రమాలు, ఆహారం అందించడం. వచ్చిన సంఘంలో ఉన్న వారికి కొందరికి ఆహారం అందించే కార్యక్రమం అప్పుడు ఉంది. అది మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నందువలన దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నాం, దేవుని వాక్యాన్ని అనేకులకు సువార్త ప్రకటించలేకపోతున్నాం. కాబట్టి ఈ బాధ్యత ఎవరికైనా అప్పగిస్తే మంచిది అనే ఆలోచన వచ్చి వారు కొందరిని ఏర్పాటు చేయాలని జనసమూహం అంతటిని పిలిచారు. శిష్యు సమూహమును పిలిచినప్పుడు వారు వచ్చారు. వారిలో కొందరిని ఏర్పాటు చేద్దాము అని చూడండి 3వ వచనం ఆఖరిలో, దేవుని వాక్యం బోధించటమా అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారికి ఈ పనిని నియమిస్తాము అని. వారిలో ఒక 7 ఏర్పరచుకోమన్నారు. ఆ 7 ఏ అర్హత కలిగి ఉండాలి వాళ్ళు అనేది మనం ఇక్కడ చూద్దాం కదండి. ఏ అర్హత కలిగి ఉండాలి? ఆ 7 ఉండవలసిన అర్హత ఏంటి? ఏం చెప్పారు చెప్పండి? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు కదండి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు కావాలి అని ఒక నోటిఫికేషన్ విడుదలైంది మొట్టమొదట యెరూషలేము సంఘములో. దిస్ ఇస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఆత్మతో నిండుకొన్న, జ్ఞానముతో కావాలి. జ్ఞానము లేని వల్ల సణుగుడు వస్తూ ఉంది. ఆత్మీయంగా మాత్రమే కాదు, జ్ఞానంగా కూడా ఉండాలి. నేను ఆత్మ సంబంధంగా ఉంటాను అంటే ఆత్మ సంబంధం ఉండడం ఎంత అవసరమో జ్ఞానయుక్తంగా ఉండడం కూడా అదే అవసరం. కాబట్టి ఈ 2 కలిసిన వారిని కొంతమందిని ఏర్పరచుకోండి, వారికి మేము పని బాధ్యతను అప్పగిస్తామని వారు చెప్పగా వారు ఏర్పరచుకున్నారు. వారికి ఉండవలసిన అర్హతలు ఏం చెప్పారంటే, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారై ఉండాలి. మంచి పేరు ఉండాలి వారికి. ఆత్మతోను మంచి పేరు అంటే వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, సమాజంలో వారి సాక్ష్య జీవితాన్ని బట్టి వచ్చే పేరు. ఆత్మతో నింపబడిన వారై ఉండాలి. పరిశుద్ధాత్మ వలన కలిగే జ్ఞానము లేదా దేవుని వలన కలిగే జ్ఞానం, దేవుని లేఖనానుసారమైన జ్ఞానం కలిగిన వారై ఉండాలి. వారు మంచి పేరు పొందిన వారు అంటే ప్రవర్తన గురించి జాగ్రత్త. ఈ 3 అనుభవాలు కలిగిన వారిని ఏర్పరచుకోండి అని చెప్పగా వారు ఎంపిక చేసిన వారిలో కదండి, ఎవరిని ఎంపిక చేశారు చూడండి 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫనును, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుకు అంత్యోకయ వాడునగు నికోలాసు అనువారిని ఏర్పరచుకుని. ఇక్కడ ఇంకొక మాట కనబడింది, విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండినవారు అనే మాట మనం చూస్తాం. పైన 2 ఉన్నాయి, ఒకటి ఆత్మతోనూ జ్ఞానముతోనూ అన్నాడు, కింద విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నిండినవారు అన్నాడు. అంత మాత్రమే కాదు,
ఇలాగూ ఈ 4 అర్హతలు కలిగిన వారుగా 7 మందిని వారు ఎన్నిక చేశారు. 7 మందిని ఎన్నిక చేశారు. సరే, ఆ 7 మంది సంగతి వద్దు, కానీ మరలా 7 మందిలో మొదటి వాడైన స్టెఫను గురించి మరి ఒక మాట వ్రాయబడింది. కిందకు వస్తే చూడండి, 7వ వచనం. వారు నిలబెట్టారు, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు, దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములోను బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడి. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ స్టెఫను ఒక ప్రత్యేకమైన వాడుగా, 7గురిలో స్టెఫనుకు 2 బాధ్యతలు అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేని కొరకు? భోజనం పంచిపెట్టడానికి 7గురిని ఎంపిక చేస్తే, ఈ 7గురు భోజనం పంచిపెట్టడానికి ఎంపిక చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఉన్నాడు స్టెఫను. మరలా ఇంకే పనిలో ఉన్నాడు? అపోస్తలుల పనిలో కూడా స్టెఫను పాలు పొందుతున్నట్టుగా మనం చూస్తాం కదండి. ఆ 7గురుకు అప్పగించబడిన పరిచర్య ఏంటంటే, వారు భోజన ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించిన పనులన్నీ వారు చూడాలి. అవి చూస్తూ ఉండగా అదే సమయంలో మరలా ఏం చేస్తున్నాడు స్టెఫను అని మనం గమనిస్తే, కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను అనే మాట మనం, ఎంత ప్రత్యేకమైన విధానం స్టెఫనులో మనం చూస్తాం. స్టెఫను ఒక పనికి మాత్రమే అప్పగించబడి, ఆ పని మాత్రమే నాకు, ఇంకా వేరే వాడితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా, అపోస్తలుడు నాకు అప్పగించిన పని మాత్రమే నేను చేస్తాను అనుకున్నవాడు కాదు. ఒక ప్రత్యేకమైన విధానం స్టెఫనులో కనబడుతుంది. స్టెఫనులో మరి ఒక కోణం కనబడుతుంది. తనకు అప్పగించబడిన పరిచర్య తను చేస్తూనే అపోస్తలులతో కూడా కలిసి మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, దేవుని సువార్త ప్రకటించడానికి ప్రాణార్పణము చేసేంతగా సిద్ధపడ్డాడు. ఒక రకంగా చెప్పాలి అంటే, శిష్యుల కంటే కూడా మొదట హతసాక్షి ఎవరయ్యారు? స్టెఫన్ అయ్యాడు. మొట్టమొదట హతసాక్షిగా, దేవుని కొరకు చంపబడిన వాడుగా, దేవుని కొరకు తన ప్రాణాన్ని సైతము లెక్క చేయని వాడు స్టెఫన్ను మనం చూస్తాం. ఎంత ఉన్నతమైన స్థాయికి, తనకు అప్పగించబడిన పని మాత్రమే నేను చేస్తాను అనుకోలేదు, తను అధిగమించిన వాడుగా ఆ పని చేస్తూనే ఉన్నాడు. తనకు అప్పగించబడిన పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో అపోస్తలులు చేస్తున్న పరిచర్యలో కూడా పాలు పొందుతున్నాడు. ఓ గలిలయ మనుషులారా, గలిలయ మనుషుల సాక్షిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు అపోస్తలులకు ఏం చెప్పాడో ఆ మాటలు అపోస్తలులు స్టెఫనుకు చెప్పి ఉండవచ్చు. ఆ మాటలు చేసి, యోదయ సమరయ దేశంలో ఎంతంతటా బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. అదిగో సాక్షులై ఉన్న దానికి దేవుడు యేసుక్రీస్తు చెప్పి వెళ్ళాడు. ఆ సమయంలో స్టెఫన్ అక్కడ లేడు, కానీ అపోస్తలుల ద్వారా ఆ మాట విన్నాడు. ఆయన కొరకు సాక్షులుగా ఉండాలన్నాడు. ఒక మెట్టు పైకి వెళ్ళి ఆయన కొరకు సాక్షి కాదు, ఏమయ్యాడు? హతసాక్షి అయ్యాడండి. ఆయన కొరకు సాక్షిగా తన ప్రాణాన్ని అర్పించిన వాడు స్టెఫన్గా మనం చూస్తున్నాం. మొట్టమొదటి హతసాక్షిగా మనం స్టెఫన్ను క్రొత్త నిబంధన సంఘములో మనం చూస్తాం. సంఘములో దేవుని కొరకు ప్రాణార్పణము చేసిన వాడు. దేవుడు మనందరి కొరకు కలువరి సిలువలో ప్రాణార్పణము చేయగా, మన కొరకు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించగా, తిరుగా దేవుని కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడు స్టెఫనుగా మనం చూస్తాం. స్టెఫన్లో ఉన్న లక్షణాలు 1, 2, 3 చదువుకుంటూ వచ్చాం కదండి. ఆయన కృపతోనూ బలముతోనూ నిండిన వాడుగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. స్టెఫన్ అనే పేరుకు అర్థం ఏంటి అసలు? స్టెఫన్ అనే పేరుకు అర్థం ఏంటి చెప్తారా ఎవరన్నా? చెప్తారా పేరుకు అర్థం? స్టెఫన్ అంటే, స్టెఫను అంటే ఆ పేరుకు అర్థము మగసిరి గలవాడు, లేదా వీరుడైన విశ్వాస వీరుడని చెప్పొచ్చు, పౌరుషం కలిగిన వాడని చెప్పొచ్చు. మరి ఒక అద్భుతమైన అర్థం ఉంది స్టెఫన్ అంటే, కిరీటము. స్టెఫన్ అంటే అర్థం ఏంటి? క్రౌన్, కిరీటము. కిరీటము, స్టెఫను అనగా కిరీటము అని. కిరీటానికి ఉండే లక్షణాలు చెప్తారా కొన్ని? కిరీటానికి ఉండే లక్షణాలు. కిరీటం ఎప్పుడు చూడలేదా? చూసారు లేదా? కొన్ని ఏడన్నా డ్రామాలు గేమాలు వేసే కాడ ఆడ చూస్తారు కదా, రాజులు కిరీటాలు పెట్టుకున్నట్టు ఫోటోలన్నా చూసి ఉంటారుగా.
చూశారు కదా. కిరీటానికి ఉండే లక్షణాలు కొన్ని చెప్పండి. ఇంకా జనరల్గా చెప్పండి. రాజులే పెట్టుకుంటారు కిరీటాలు, మనం పెట్టుకుంటే కుక్కలు ఎమ్మట పడతాయి. పెట్టుకున్నారు గబక్కన దొరికితే పెట్టుకొని మనం రోడ్డు మీద పోయి ఉంటే కుక్కలు ఎమ్మట పడతాయి. రాజులే పెట్టుకుంటేనే బాగుంటుంది, రాజులే పెట్టుకుంటారు. సరే, కిరీటం ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? తల పైన ఉంటుందా కింద ఉంటుందా? అది చెప్పండి మరి. కిరీటం అందరికీ స్పష్టంగా కనబడేది. 100 మందిలో ఒకటి కిరీటం పెట్టుకుంటే ప్రత్యేకంగా ఉంటాడు లేదా? వాడు ప్రత్యేకంగా ఉంటాడు. ఒకటి, కిరీటము అందరికీ కనబడేది. గుర్తుపెట్టుకోండి కిరీటానికి ఉన్న లక్షణాలు. ఒకటి, అందరికీ కనబడుతుంది. ఇలా చెప్పుకుందాం రివర్సా. కిరీటం పైన ఉండేదే కానీ కింద ఉండేది కాదు. కిరీటం పైన ఉండేది. రెండవది, కిరీటము అందరికీ స్పష్టంగా కనబడేది. కిరీటం అందం కొరకు పెట్టుకునేది కాదు, అధికారంతో పెట్టుకునేది కదా. కిరీటం పెట్టుకుంటే నువ్వు అందంగా ఉన్నావు అని చెబితే ఎవరైనా చేపించుకోబాకండి కిరీటాలు. పిచ్చి మాట అది, కుక్కలు ఎమ్మడబడతాయి. కిరీటం దేని కొరకు పెట్టుకుంటారు? ఇంకా ఏ ఆభరణాలైనా బంగారపు ఆభరణాలు అందం కోసం పెట్టుకుంటారు. కానీ కిరీటం, మీకు లోకంలో ఇవి జరుగుతూ ఉంటాయి. మిస్ ఇండియా, మిస్ ఇండియా, ఇంకేంటి మిస్ వరల్డా, సరే ప్రపంచ సుందరి గెలిచినా కిరీటం పెడతారా? కిరీటం పెట్టుకున్నందువల్ల గెలుచుద్దామె? ఆమె ప్రపంచములో ఈమె అందగత్తె అని చెప్పిన తర్వాత కిరీటం పెడతారు. అంటే ఆ అందముతో, ఆ కిరీటంతో అందం రాలేదు ఆమెకి. ఆమె అందాన్ని బట్టి ఆ కిరీటం వచ్చింది, అంతేనా? ఆమె కిరీటం కంటే ఈమె కిరీటం బాగుందని ఈమెకి ఇచ్చారా ఆ పోస్టు? కాదు, కిరీటాలను బట్టి కాదు, గెలిచిన తర్వాత వచ్చేది కిరీటం. కాబట్టి కిరీటం అనేది అందాన్ని ఇచ్చేది కాదు, అధికారాన్ని సూచించేది. కిరీటం ఉంది అంటే అధికారం ఉంది అని దాని అర్థం. అంత మాత్రమే కాదు, కిరీటము గౌరవించేది, గౌరవం. కిరీటం దేనికి సాదృశ్యం? అది గౌరవం. పట్టాభిషేకం చేసిన రోజున కిరీటం పెట్టేటప్పుడు అక్కడున్న సభ అంతా లేచి నుంచుంటారా, కూర్చుంటారా? చెప్పండి. ఈ ఏవి ఉన్నాయి కదా మనకి, అవార్డులు ఇస్తూ ఉంటారు. ఏం అవార్డులు? భారతరత్న, పరమవీర చక్ర, భారతరత్న ఉన్నాయి కదా. ఈ అవార్డు తీసుకోవడానికి రాజీవ్ ఖేల్కర్ అవార్డు అని రకరకాల అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డు తీసుకోవడానికి, నోబెల్ బహుమతి, ఇలా తీసుకోవడానికి వెళ్తారు. మీరు గమనించండి, ఆ అవార్డు తీసుకునేటప్పుడు అక్కడ ఉన్న వారందరూ లేచి నిలిచారు. గౌరవం ఇస్తుంది కిరీటం. కిరీటం ధరించిన వాడు గౌరవం పొందుతాడనే మాట. గౌరవాన్ని ఇచ్చేది. ఒకటి, పైన ఉండేది కిరీటం. రెండవది, అందరికీ కనబడేది. 3, అధికారాన్ని సూచిస్తుంది. 4వది, గౌరవాన్ని ఇస్తుంది. 5వది, కిరీటాన్ని ధరింపజేసేవాడు ఏం చేస్తాడంటే ముందు నమస్కరించి దాన్ని ధరింపజేస్తాడు, ముందు నమస్కరిస్తాడు. కాబట్టి ఆ కిరీటము ధరించే వ్యక్తి గౌరవించబడతాడు. అంత మాత్రమే కాదు, అధికారాన్ని సూచిస్తుంది అని మనం చూసాం. అంత మాత్రమే కాదు, కిరీటము ధరించి యుద్ధములోకి వెళ్ళినప్పుడు రాజు శిరస్సు ఎగిరిపోకుండా ప్రాణాన్ని కాపాడేది కిరీటం. ఎన్ని చెప్పాను నేను? 1, పైన ఉండేది. 2వది, అందరికీ కనబడేది. 3వది, అందాన్ని కాదు అధికారాన్ని ఇచ్చేది. అధికారం కొరకు ఆ కిరీటం. గౌరవం ఇచ్చేది. ఆ తర్వాత ప్రాణము నుండి మనలను కాపాడేది. శిరస్త్రాణం అంటారు. యుద్ధానికి వెళ్ళే వీరుడు ఏం ధరిస్తాడు? శిరస్త్రాణం అంటాడు కదండి. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని వెళ్తారు కదండి, అది కూడా అంతే, కిరీటమే కదండి. కిరీటం పెట్టుకోమంటే ఎంత బాధో యవనస్తులకి కదా. అది ప్రాణాన్ని కాపాడుతుంది. యుద్ధములో కదండి, రాజు రాజభవనములో ఉన్నప్పుడు ఆ కిరీటం అధికారాన్ని,
గౌరవాన్ని సూచిస్తే అదే యుద్ధ రంగములో రాజు ప్రాణాన్ని కాపాడుతుంది. ఎందుకు? పోలీసు వారు అక్కడ ఇక్కడ హెచ్చరికలు చేస్తున్నారు, అనేక స్థలాల్లో అనేక రకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. ఏమని అంటే హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. దేని కొరకు హెల్మెట్ పెట్టుకోమంటున్నారు? చావకుండా ఉంటారని. చావకుండా ఉంటారని హెల్మెట్ పెట్టుకోమంటే అది పెద్ద సావు అయిపోయింది మనకి. హెల్మెట్ అంటే ఏదో యేసుక్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. కిరీటం పెట్టుకోమంటే అదేదో ముళ్ళ కిరీటం లాగా. కాబట్టి శిరస్త్రాణం అంటారు కదండి, శిరస్త్రాణము ధరించాలి అంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. శిరస్త్రాణం, తిప్పనవసరం లేదు, శిరస్త్రాణం. కాబట్టి యుద్ధరంగంలో కిరీటం ఇన్ని రకాలుగా. కాబట్టి ఈ స్టెఫను అనే పేరుకు అటువంటి అర్థము, కిరీటము. నిజముగా తన జీవితములో కిరీటము లాగానే దేవుని కొరకు జీవించాడు స్టెఫను. కిరీటము ఎంత హుందాగా ఉంటుందో, కిరీటం ఎంత అధికారాన్ని కలిగి ఉంటుందో అలాగే అధికారముతో బోధించాడు. మీరు చూడండి స్టెఫను ప్రసంగాన్ని మనం గమనిస్తే 6వ అధ్యాయములో ఎంత సుదీర్ఘమైన ప్రసంగం చేశాడో చూడండి. 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రారంభమవుతుంది చూడండి, చదవండి. 7వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ దేశం ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? అబ్రహాం నుంచి మొదలుపెట్టాడు ప్రసంగం కదా. అబ్రహాం దగ్గర నుండి మొదలుపెట్టాడు ప్రసంగం. అక్కడి నుండి అబ్రహాముని గురించి మాట్లాడాడు, ఆ తర్వాత యోసేపుని గురించి మాట్లాడాడు. చూడండి ఎంతమందిని గురించి మాట్లాడుతున్నాడో. 9వ వచనం చూడండి, ఉందా యోసేపుని గురించి? 9వ వచనంలో యోసేపుని గురించి, ఆ తర్వాత ఇస్సాకు, యోసేపు, యాకోబుని గురించి, ఐగుప్తుకు వెళ్ళిన సందర్భాన్ని గురించి, ఆ తర్వాత వారు చనిపోయిన సందర్భం, అబ్రహాము చనిపోయిన సందర్భం, ఆ కాలమందు 20వ వచనం, ఆ కాలమందు మోషే పుట్టాడు కదండి. అక్కడి నుంచి 30వ వచనంలో 40 ఏండ్లు సీనాయి పర్వతం ముందు ఒక పొలంలో అగ్నిజ్వాలలో దేవదూత అతనికి కనబడెను కదండి. అక్కడ అబ్రహామును మొదలుకొని ఎర్ర సముద్రం దాటే దినము, 36వ వచనం, ఎర్ర సముద్రం దాటే అనుభవం. ఇలాగూ చెప్తూ మరలా 42వ వచనం ఆఖరిలో అంటే, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యములో 40 ఏండ్లు బలి పశువులను నాకు అర్పించారా అని ఆ ప్రత్యక్షపు గుడారము సంగతి కదండి. దావీదుని గురించి 43వ వచనంలో దావీదుని గురించి చరిత్ర అంతా ఎత్తి మాట్లాడుతున్నాడు. ఎంత సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు అంటూ ఇప్పుడు ప్రసంగాన్ని ముగిస్తున్నాడు స్టెఫను. ఏమంటున్నాడంటే చూడండి, 47వ వచనం చదవండి. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము నివసింపడు ముష్కరులారా అన్నాడు. ముష్కరులారా, ఇశ్రాయేలు ప్రజలను అలా సంబోధించాడు. వాళ్ళ కోపం వచ్చుద్దా రాదా? అలనాటి ఇశ్రాయేలుల చరిత్ర అంతా, దేవుని అబ్రహాము మొదలుకొని జరిగిన సంగతులు, ఆదికాండములో యోసేపుని గురించిన సంగతులు, యాకోబుని గురించిన సంగతులు, అన్ని సంగతులు మాట్లాడుతూ, చరిత్ర అంతా ఎత్తి మాట్లాడుతూ, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహోన్నత్వాన్ని ఆయన అందరి ఎదురుగా ప్రదర్శిస్తూ ముష్కరులారా అని వారిని సంబోధించి ఏం చెప్పాడు అంటే చూడండి, ఏం చెప్పాడు? దేవుని వాక్యమును ఎందుకు ముష్కరులు అన్నాడు వీళ్ళని? హృదయము, చెవులు, వాళ్ళ చెవులు, హృదయము దేవుని వాక్యం వినడానికి ఇష్టపడవంట. అలాంటి వారు ముష్కరులు అన్నాడు. చదవండి. మీరును ఎల్లప్పుడూ మా పితరుల వల్లే, అంటే పితరులందరూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించారు, మీరు అదే పని చేస్తున్నారు. మన పితరులు ప్రవక్తలలో
హింసించని వారు లేరు కదా, ప్రవక్తలను కూడా హింసించారు కదా. నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి అంటే యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను ప్రస్తావన ఇది. నీతిమంతుని రాకను ముందుగా తెలిపిన వాడు యోహానే కదా, బాప్తిస్మం ఇచ్చు యోహానే కదా, అతన్ని మీరు చంపారు. ఆయన మాత్రమే కాదు, వచ్చిన యేసుక్రీస్తును కూడా మీరు అప్పగించి ఏం చేశారు? హత్య చేశారు. పేతురు ప్రసంగములో, స్టెఫను ప్రసంగములో పాయింట్ ఒకటే, కంక్లూజన్ ఒకటే, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు సిలువ వేసిన యేసు అని పేతురు అంటే మీరే చంపారు ఆయన్ని అంటున్నాడు స్టెఫన్ కూడా. ప్రసంగాలు ఇద్దరి వేరు ప్రసంగాలు కాదు, ఒకటే ప్రసంగం, కంక్లూజన్ ఒకటే. మీరు ఆయన్ని అప్పగించి హత్య చేసిన వారైతిరి, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పిన వారు ఈ మాటలు విని కోపపడి మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచాడు. ఎప్పుడైతే ఈ ప్రసంగం చేశాడో స్టెఫను, ఈ ప్రసంగం చేశాడో, ఆ ప్రసంగం అయిన వెంటనే ఆయన మీదకి దొమ్మిగా వచ్చారు ప్రజలు. ఎందుకు అంటే ఆయన మాటలు వారికి సహించలేదు. వారి నేరాలు ఎత్తి చూపుతున్నాడు. గతంలో పితరుల యొద్ద నుండి ఇశ్రాయేలు ప్రజల చరిత్ర బయటకు తీసుకొచ్చాడు. వారికి మీకు ఎటువంటి తేడా లేదు, వాళ్ళు మూర్ఖులైతే మీరు ముష్కరులు అన్నాడు అని నేరుగా ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్య అధికారముతో, కిరీటము అధికారాన్ని సూచిస్తుంది కాబట్టి అధికారముతో ఆయన బోధించాడు. అందరికీ కనబడేటట్టుగా యేసుక్రీస్తు యొక్క క్షమా హృదయాన్ని ప్రదర్శించిన వాడు. కిరీటములో ఉన్న ప్రతి భాగం, ప్రతి అర్థము కూడా అతని జీవితంలో నెరవేరినట్టుగా మనది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు ఆయన కొరడాలతో కొడుతున్న వారిని, మేకులతో చేతుల్లో పాదముల్లో చీలలు కొడుతున్న వారిని ఆయన, దేవా వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించమన్నాడు. మొట్టమొదట యేసుక్రీస్తు శిలువ మీద పలికిన ఆ మాటను ప్రాక్టికల్ లైఫ్లో ప్రాక్టికల్గా అదే సిచ్యువేషన్లో ఉండి అందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపుతూ ఉండగా అదే మాటను మొట్టమొదట పలికిన వాడు. అదండి అతని యొక్క అందమేంటో, అతని గౌరవం లేదా దేవుణ్ణి అనుకరించే విధానం. చూడండి ఏమన్నాడు, చూడండి. ప్రభువా వారి మీద ఈ పాపము మోపగుమని గొప్ప శబ్దముతో పలికెరు అనే మాట మనం చూస్తున్నాం. మొట్టమొదట యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆ క్షమా హృదయాన్ని ఒక మానవుడుగా, ఒక విశ్వాస వీరుడుగా పలకగలిగాడు. అంటే దేన్ని బట్టి పలకగలిగాడు చెప్పండి, దేన్ని బట్టి పలకగలిగాడు? అప్పుడప్పుడు ఒక సామెత వచ్చింది కదా, కడుపు నిండిన అమ్మాయి ఏ మాట ఏం చెప్పుద్ది అంట కదా, ఎంతసేపు అయినా మాట్లాడుద్ది అంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఎవరైనా ఒక నలుగురు భోంచేసి వచ్చి కూర్చున్నారు అనుకో, దాంట్లో ఒకడు భోంచేయకుండా ఉన్నాడు అనుకో, వాళ్ళు కబుర్లు చెప్పుకుంటా ఉంటే వీడికి ఆకలి అవుతూ ఉంటుంది. వాడేమంటాడు ఆఖరికి, కడుపు నిండిన వాళ్ళు మీరు ఎంతసేపు అయినా మాట్లాడతారని. అంటే కడుపు నిండితే, కడుపు అనేది కాదు, నింపుదల మన అవుట్పుట్ని ఇస్తుంది. ఫుల్గా తినొచ్చి కూర్చున్నామంటే గంటల తరబడి మాట్లాడగలం. తినకుండా వచ్చి కూర్చుంటే, నింపుదల లేకపోతే బయటికి అవుట్పుట్ ఉండదు. అలాగే స్టెఫను ఇంత ఆత్మీయమైన అవుట్పుట్, దేవుని కొరకు తనకు అప్పగించబడిన పని ఏంటి అంటే యెరూషలేము సంఘములో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం, భోజనం సిద్ధం చేయడం, వడ్డించడం, అంతవరకు. నేను అక్కడ ఆగిపోలేదండి స్టెఫను. ఎందుకు ఆగిపోలేదంటే ఇప్పుడు చూడండి ఎందుకు ఆగిపోలేదు. ఒకటి, ఇప్పుడు రావాలి గబగబ చెప్పాలి. ఆత్మతో నిండిన వాడు ఎన్నిటి చేత నింపబడ్డాడు వరుసగా చెప్పండి. 6వ వచనంలో 6వ అధ్యాయంలో మొట్టమొదట ఆత్మతోనూ, జ్ఞానముతోనూ, విశ్వాసముతోనూ, తర్వాత కృపతోనూ, బలముతోనూ. ఎన్నయ్యాయి? 5. ఈ 5 అనుభవాల చేత నింపబడిన వాడు స్టెఫను. సామాన్యుడు కాదు. ఆత్మతో నింపబడితే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తాడు.
కృపతో నింపబడినప్పుడు కృపను ప్రదర్శిస్తాడు అనేకులతో. బలముతో నింపబడినప్పుడు అనేకులను బలపరచగలడు కదండి. అలనాటి ఇశ్రాయేలు ప్రజలను అదండి. అంత మాత్రం పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో ఈ 5 అనుభవాలు మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి. నింపబడే 5 అనుభవాలు, స్టెఫను నింపబడిన ఈ 5 అనుభవాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం దేని చేత నింపబడుతున్నాం? మన ఆలోచనలు, మన తలంపులు, మన హృదయము దేని చేత నింపబడుతుంది? ఆత్మ సంబంధమైన ఈ 5 అనుభవాల చేత నింపబడిన స్థితిలో మనం ఉన్నామా? ఈ 5 అనుభవాల చేత నింపబడినప్పుడు ఆటోమేటిక్గా మంచి పేరు వచ్చింది. మంచి పేరు కలిగిన వాళ్ళు ఈ 5 రకాల అనుభవాలు ఒక చోట స్థిరంగా ఉండడానికి కాకుండా మల్టిప్లై అయినట్టుగా దాని ఆ కృపతో నింపబడి ఆ కృపను మల్టిప్లై చేశాడు అనేక మందికి. ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మను అనేకులకు మల్టిప్లై చేశాడు. అంత మాత్రమే కాదు, బలము చేత నింపబడి అనేకులను బలపరిచాడు. ఆదిమ సంఘము అదిగో ఉన్న క్రైసస్లో ఆ శ్రమలలో స్టెఫను ఒక బలాఢ్యుడిగా నిలబడ్డాడు. స్టెఫను కదండి, ఆ మరణము ఎంత భయంకరమైన మరణాన్ని పొందాడో స్టెఫను. ఆ మాటల్లో చూద్దాం, చూడండి. విశ్వాసముతో నిండినవాడు, పరిశుద్ధాత్మ నిండినవాడు, కృపచేత నిండినవాడు అనే మాట మనం చూస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం దేన్ని ఇస్తుంది అంటే 5వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున ఆరో వచనం చదువుతుంది. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు. అపోస్తలుల ఎదుట నింపబడ్డారు, ప్రార్థన చేసి వారి మీద చేతులుంచారు అనే మాట మనం చూస్తున్నాం. 5వ వచనం చూడండి. పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు అనే మాట. పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడు, చాలు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. పైన మనం ఇంకొకటి చూసాం కదా, జ్ఞానముతోనూ ఆత్మతోనూ కృపతోనూ అన్నాడు. కృపతో నింపబడిన విధానాన్ని మనం 2-3 సంగతులు మనం చూద్దాం. చూడండి, తిమోతితో కూడా 2వ అధ్యాయం 2వ తిమోతి 2:1 చూడండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృప బలాన్ని అనుగ్రహిస్తుంది. కృప బలాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి కృపచేత నింపబడిన అనుభవం స్టెఫను కలిగిన వాడుగా ఉన్నాడు. బలము చేత నింపబడ్డాడు, కృపచేత నింపబడ్డాడు. అంతనే నోవాహు కృప పొందిన వాడని మనం చూస్తాం. మొట్టమొదట కృప పొందిన వాడని ఎవరిని చూస్తాం? నోవాహును ఆదికాండంలో చూస్తాం. ఆ తర్వాత మనము కృపచేతనే, ఎఫెసీ పత్రికలు అంటాడు, మనము కృపచేతనే రక్షించబడ్డామన్నాడు. అంత మాత్రమే కాదు, మాసిదోనియా సంఘమునకు కలిగిన కృప అంటాడు. 8వ అధ్యాయంలో చూడండి, మాసిదోనియా సంఘాన్ని గురించి రాస్తూ ఏమన్నాడు? కొరింథీయులకు రాసిన పత్రిక, కృప నానా విధములుగా పనిచేస్తుంది. అది ఒకటి కాదు, మల్టిప్లై అయ్యేది. 2 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏలయనగా వారు బహుశ్రమల వల్ల పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. ఈ కృప అంటాడు. ఏంటిది? దాతృత్వము విస్తరించడం కూడా ఒక కృపే. ఈ కృప అంటాడు. మాసిదోనియా సంఘమునకు దేవుడు అనుగ్రహించిన కృప అంటే అది రక్షణ. కృపావరములు ఒకటేనా? అనేకము, నానా విధములైన కృపావరాలు ఉన్నాయి. కాబట్టి రక్షణనే కృపనిచ్చాడు. ఆ రక్షణ కృపలో వారు వర్ధిల్లుతూ వారు ఎలాగున్నారంట చూడండి. 3వ వచనం. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధులైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వక
మిమ్మును వేడుకొనుచు తమ సామర్థ్యము కొలదే కాక, సామర్థ్యం అంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని సాక్ష్యమిచ్చుచున్నాను. పరిచర్య కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్య అన్నాడు. ప్రభువు కొరకు ఇచ్చే కృప ఎంత ధన్యమైన కృప. రక్షించబడ్డాం, కృప పొందాం, ప్రభువుకి ఇచ్చే కృప పొందామా? మాసిదోనియా సంఘస్థులు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం గొప్పదంటూ ఈ కృప విషయములో అంటాడు. ఈ కృప విషయములో వారు దాతృత్వాన్ని చూపించారు అంటాడు. కాబట్టి స్టెఫను కృపను పొందినవాడుగా ఉన్నాడు. కృపను పొందినవాడుగా ఆ కృప కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి నింపబడిన అనుభవం స్టెఫనుది. నింపబడ్డాడు, విశ్వాసముతో నింపబడ్డాడు, జ్ఞానముతో నింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు, బలముతో నింపబడ్డాడు. ఈ 5 రకాల అనుభవాలతో నింపబడిన అనుభవము ఎవరిది? స్టెఫనుది. అందుకే స్టెఫను అందరికంటే ఉన్నతమంగా కదా, మొదట హతసాక్షి. ఇంకెవరున్నారా పై స్థానం స్టెఫన్ కంటే? అది కిరీటం ఉండవలసిన స్థానం. అది మొట్టమొదట హతసాక్షులందరినీ వరుసగా నుంచోబెడితే ఎక్కడుంటాడు స్టెఫను? పై వరుసలో ఉంటాడు. మొట్టమొదట అపోస్తలుల కంటే పై వరుసలోకి వెళ్ళిపోయాడండి స్టెఫను. అపోస్తలుల కంటే పై వరుసలోకి వెళ్ళిపోయాడు. స్టెఫను మరణించే సందర్భంలో జరిగిన సంఘటన కూడా ఒకటి చూద్దాం. చూడండి, అపోస్తల కార్యానికి రండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు వాళ్ళు పళ్ళు కొరకంగానే మనం ఏం చేస్తాం? రారా చూసుకుందాం అంటాం కదా. మనం అంతే కదా, మన శరీరం నేచర్ అలాంటిది. వాడు మన మీదకి వస్తుంటే మనం ఊరుకుంటామా? మనం 2 అడుగులు ముందుకు పోతాం. నీ సంగతి ఏందో నా సంగతి ఏందో తెలుసుకోవాలన్నట్టుగా ఉంటుంది. కానీ స్టెఫన్ ఏం చేశాడు? స్టెఫను దేని చేత నింపబడ్డాడు? పగ చేత కాదు, కక్ష చేత కాదు, కార్పణ్యం చేత కాదు. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. రెండవది వరుసగా చెప్పండి ఆ మాటలు. విశ్వాసం, పరిశుద్ధాత్మతో, జ్ఞానముతో, విశ్వాసముతో, కృపతో, బలముతో నింపబడిన వ్యక్తి ఎలాగుంటాడంటే ఇలాగే ఉంటాడు. వీటి అన్నిటిలో ఏ దాని ద్వారా మనం నింపబట్టలేదో ఆలోచన చేద్దాం. అన్నిటి ద్వారా 5 అనుభవాల్లో మనం నింపబడినప్పుడు మనం కూడా దేవుని కొరకు ఒక కిరీటంగా ప్రకాశించగలం, ఒక కిరీటంగా దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండగలం. చూడండి, మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండిన వాడై ఆకాశం వైపు తేరి, వాళ్ళేమో ఇతని మీద ఉరి చూసి పండ్లు కొరుకుతుంటే ఈయన ఎటు చూస్తున్నాడు? దేవుని పైన తన కనుదృష్టిని నిలుపుతున్నాడు. ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. తేరి చూసి ఏం చేశాడు? దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచునని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. స్టెఫను చంపబడ్డాడు. ఈ చంపబడుతున్న సమయములో, తన ప్రాణం పోతుందన్న సమయములో ఆకాశం వైపు తేరి చూశాడంట. తేరి చూస్తే ఏం జరిగింది? ఆకాశము స్టెఫను కొరకు తెరవబడిందండి. ఓపెన్ ఎయిర్. ఆకాశము తెరవబడింది. దేవుని కొరకు నింపబడిన అనుభవం కలిగిన వారు మరణించేటప్పుడు నీ కోసం ఆకాశం ఆహ్వానిస్తుంది. ఎలాంటి ఆహ్వానం! దేవుని నమ్మిన పిల్లలకు, దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారి కొరకు ఎలాంటి ఆహ్వానం పరలోకములో ఉంటుందో చూడండి. ఎలాగుంటుందంట చూడండి. ఆ సన్నివేశం చెప్తున్నాడు. చదువు. ఆకాశము తెరవబడటం. ఆకాశము తెరవబడగా పరలోక దృశ్యాన్ని చూశాడండి. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నాడు. మళ్ళా చదవండి. చూచి ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచిండు చూచుచున్నానని చెప్పాడు. ఒకటి చూచాడు, ఆ చూచుచున్నానన్న సంగతి కూడా ప్రకటించాడు తన చుట్టూ ఉన్న ప్రజలతో. ఏం చేస్తున్నాడు మనుష్య కుమారుడు?
చెప్పండి. మనుష్య కుమారుడు ఏం చేస్తున్నాడు? దేవుడి కుడి పార్శ్వమున. మనం అనేక సార్లు మనం చెప్పుకునే సందర్భాల్లో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని, సింహాసనం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సింహాసనం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా స్టెఫను ఆత్మ పరలోకానికి వస్తుంది. ఇప్పుడు కాసేపట్లో స్టెఫను ఆత్మ పరలోకం ప్రవేశించబోతుంది. ఇలా చెప్పుకుందామా? ఒక కిరీటం పరలోకానికి వస్తుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు కొరకు మొదటి హతసాక్షి పరలోకానికి ప్రవేశిస్తున్నాడు. శరీరం రాళ్లతో కొట్టి చంపేశారేమో, స్టెఫను ఆత్మ పరలోకానికి వెళుతుంది. ఇప్పుడు వెళుతూ ఉండగా, స్టెఫను ఆత్మ పరలోకానికి ప్రవేశిస్తూ ఉండగా, ఒకవేళ రేపు మనకి ఏదైనా పని ఉండి కలెక్టర్ ఆఫీస్కి మనం వెళుతున్నాం అనుకోండి, మనం వెళ్ళంగానే అక్కడ ఏదో వాతావరణం మారిపోద్దా? మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారా గేట్ కాడ? మన కోసం అందరూ ఎదురు చూస్తారా గేట్ కాడ? కలెక్టర్ గారు అందరు నుంచొని, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, మిగతా ఆఫీసు డైరెక్టర్లు అందరూ ఫలానా ఆయన అద్దెకి నుంచి వస్తున్నాడని మన కొరకు అందరు ఎదురు చూస్తూ ఉంటారా? అంత విలువ ఉందా మనకి ఇక్కడ? లేదు. కానీ మన ప్రభువు మనకు విలువ పెట్టి కొన్నాడు అన్నాడు చూడండి. ఆ విలువ మనది పోదండి. విలువ పెట్టి కొంటాం కదండి. ఒక 10 సంవత్సరాల కిందట ఎంతో విలువ చెల్లించి ఒక ఫోన్ కొంటాం. 10 సంవత్సరాల తర్వాత దానికి విలువ ఉందా? అది చెడిపోతుంది, పిల్లలు ఆడుకోవటానికి ఇస్తాం. మనం పెట్టే విలువ కొద్ది రోజులతో అదేమవుతుంది? విలువ లేకుండా పోతుంది. అది ఎంత విలువైందైనా కొన్ని రోజుల తర్వాత విలువ లేకుండా పోతుంది. బంగారం విలువ ఎప్పుడు బంగారమేనండి కదా. కిరీటం విలువ ఎప్పుడు కిరీటమే. బంగారముతో చేయబడిన కిరీటానికి ఉండే విలువ ఎప్పుడు పోదు. అలాగే మనము విలువ పెట్టి కొన్నాడు కదా, ఆ విలువ ఏంటో ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు. మనం విలువ పెట్టి కొనబడిన వారం, మనం దేవుని సొత్తు, మనం విలువ పెట్టి కొన్నాం, మనం దేవుని దృష్టిలో విలువైన వారం అని ఎంత చెప్పినా ఈ లోకానికి అర్థం కాదు. మనం విలువ లేని వాళ్ళుగానే చూస్తారు ఈ లోకములో. కానీ నీవు నేను మరణించినప్పుడు, మన ఆత్మ పరలోకానికి ప్రవేశించేటప్పుడు మన విలువ అక్కడ అర్థమవుతుందండి. స్టెఫనుకి ఎంత విలువ వచ్చాడు. వీళ్ళ మధ్య విలువ ఉందా? స్టెఫన్కి రాళ్లతో కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దొమ్మిగా ఆయన మీదకి వచ్చి కొడుతున్నారు. కానీ స్టెఫనుకు భూలోకములో విలువ లేదు. కానీ ఎక్కడుంది? పరలోకములో. పరలోకమంతా లేచి నిలబడిందండి స్టెఫన్ కొరకు. చూడండి ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో కదండి. 2 సార్లు ప్రస్తావించబడింది ఆ మాట, నిలిచి. చాలా చక్కగా ఉంది. యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి. యేసు మన కొరకు మనకు విలువ ఇచ్చిన, విలువైన రక్తాన్ని మన కొరకు కార్చి మనల్ని విలువ పెట్టి కొన్న ఆ యేసు మనకు విలువిస్తున్నాడు. ఇప్పుడు ఆయన వల్లే విలువ వచ్చింది మనకి భూలోకములో, పరలోకములో కూడా ఆయన వల్లే విలువ. మనకు విలువ వచ్చి ఆయన మన ఆ స్టెఫను ఆత్మ పరలోకానికి ప్రవేశిస్తుండగా ఏం చేశారంట? నిలబడి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడండి. సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అంత గొప్ప దేవుడు పాపాత్ములమైన మన కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి మనను, పాపములో ఉన్న మనలను పరిశుద్ధులుగా చేసి, వాస్తవంగా మనకు విలువ లేని వాళ్ళ విలువనిచ్చింది ఆయనే. విలువనివ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. పరలోకంలో కూడా మనకు విలువిస్తున్నాడండి ఆయన. స్టెఫను ఆత్మకు ఎంత విలువ చూడండి, ఎంత విలువ చూడండి. లేచి నిలిచి ఉండుట చూచాను అని ఒక వచనంలో చెప్తాడు. 50 ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఒక చోట ఏమో యేసు అంటాడు ఒక వచనములో, 2వ వచనములో ఏమంటున్నాడు? మళ్ళీ మీరు ఏమన్నా పొరపడతారేమో, యేసు అంటే ఎవరు అనుకుంటారేమో, మనుష్య కుమారుడిగా వచ్చాడు కదా భూలోకానికి మనకు విలువనివ్వడానికి, విలువైన ఆయన రక్తాన్ని కలువరిశిలలో కార్చాడు కదా. మనుష్య కుమారుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసు నిలబడ్డాడు నన్ను ఆహ్వానించడానికని
తను ప్రాణం పోయే పరిస్థితుల్లో భూలోకంలోనే ఉంది, ఆయన ఆత్మ పరలోకాన్ని అనుభవించగలిగింది చివరి క్షణాల్లో సంపూర్ణంగా లేచి. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకంగా ఆయన మీద పడి పట్టణం వెళ్ళుకొని అతను వెళ్ళగొట్టి చంపేశారు అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? సాక్షులు సౌలు అను ఒక యవకుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరి సౌలు? మారబోతున్నాడు కదండి. ఆ తర్వాత అతని పరిచర్య ప్రారంభమవుద్ది కదా. స్టెఫను పరిచర్య తర్వాత ఎవరి పరిచర్య? ఈయన ధైర్యం చేసి, అంటే స్టెఫను బతికి ఉన్నంత వరకు కూడా పౌలు యాక్టివ్ మోడ్లోకి రాలేదండి. గమనించండి, సౌలు ఎంత పెద్దవాడైనా, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడైనా, పరిసయ్యుని ఇంట పుట్టినవాడైనా, స్టెఫను బతికున్నన్నాళ్ళు ఎక్కడన్నా కనబడ్డాడా సౌలు? ఎక్కడ కనబడలేదు. అంటే నేను అంటాను ఇక్కడ వాళ్ళని కించపరచాలని కాదు, కానీ అలనాటి యేసుక్రీస్తు శిష్యులైన అపోస్తలుల కంటే కూడా ఈ సౌలు ఎవరికి భయపడ్డాడు ఎక్కువ? చెప్పండి. వాళ్ళకి భయపడ్డా? వాళ్ళు అప్పుడు బతికే ఉన్నారు కదా. స్టెఫను కదా మొట్టమొదటి చచ్చిపోయింది. స్టెఫను చనిపోయిన తర్వాత ఇంక ఈయన స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? చూడండి 8వ అధ్యాయం 60వ వచనం చూడండి. 60వ వచనం చూడండి. 39 ప్రభువును గూర్చి మొరపెట్టుచు దేవుడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని యేసుక్రీస్తు సిలువలో ఏదైతే పలికాడో, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నట్టుగా పలికాడు. పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. అతన్ని కొట్టేవారిలో అతన్ని అనుమతించాడు, సమ్మతించాడు. ఇతని ప్రోద్బలం ఉంది, ఈ సౌలు ప్రోద్బలం ఉంది. ఎప్పుడైతే స్టెఫను లేడింక అనుకున్నాడో ఆ కాలమందు యెరూషలేములో సంఘమున గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదరిపోయి భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి ఇక అను చదవండి. సౌలే అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరస సంఘమును పాడు చేయుచుండెను. నేను అంటాను, స్టెఫను బ్రతికున్నంత కాలం సంఘాన్ని పాడు కాకుండా చూచాడు. సంఘం మీద రోమియుల ప్రభావం కానీ, యూదుల మతం యొక్క ప్రభావం కానీ పడకు. స్టెఫను బతికున్నంత కాలం యాక్టివ్లోకి రావడానికి సౌలు సహితం భయపడ్డాడు. అలాంటి సౌలు ఒక్క అధ్యాయంలోనే వ్రాయబడింది అతని గురించి. కానీ 9వ అధ్యాయంలో ఆ సౌలు కూడా పట్టబడ్డాడు. స్టెఫను యొక్క జీవితం క్లుప్తంగా మనం చెప్పుకున్నాం. ఎక్కువ సంగతులు నేను వెళ్ళలేదు, కానీ క్లుప్తంగానే చెప్పుకున్నాం. 5 సంగతులు మీరు అలాగ వాటిని ధ్యానించండి. నింపబడిన అనుభవాన్ని గురించి ధ్యానం చేసుకోండి. కాబట్టి దేవుడు మనకిచ్చే విలువ ఎంత ఉన్నతమైంది. ఈ లోకంలో మనం విలువ లేని వారమే, కానీ స్టెఫను ఈ లోకంలో విలువ లేనివాడే, కానీ పరలోకంలో ఎంత విలువ కలిగిన వాడు. స్టెఫను బ్రతికున్నంత కాలం సౌలు కదిలాటానికి కూడా భయపడ్డాడు. ఎన్ని అధికార పత్రాలు చేతిలో ఉన్నా, ఎన్ని పర్మిషన్లు ఉన్నా అతనికి ప్రభుత్వం నుంచి సంఘాన్ని హింసించమని, యేసుక్రీస్తును నమ్మి వెంబడించే వారిని, యేసుక్రీస్తును నమ్ముకున్న వారిని అనేక రకాలుగా హింసించమని అధికార పత్రాలు, ప్రభుత్వం సపోర్ట్ ఉన్నప్పటికి కూడా సౌలుకి ధైర్యం చాలలేదు. ఎందుకు ధైర్యం చాలలేదు చెప్పండి? జ్ఞానముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, విశ్వాసముతో నిండుకున్నవాడు, కృపతో నిండుకున్నవాడు, బలము చేత నింపబడినవాడు. సౌలు సైతం ధైర్యం చేయలేకపోయాడు. స్టెఫను సమాధి చేసిన తర్వాత అప్పుడు వచ్చి దీనికి ఊపిరి. స్టెఫను ఊపిరి పోతే కానీ ఈయనకు ఊపిరి రాలా. కాబట్టి స్టెఫను ఎంత ప్రభావం చూపించాడు. మొదటి ఆదిమ సంఘములో మొదటి హతసాక్షిగా ఎంత గొప్ప ప్రభావం. వాస్తవానికి స్టెఫనుకి అప్పగించిన పని ఏంటి? భోజనాలు పెట్టమని.
మనమైతే ఆడే ఉంటాం, కొండల కాడ నుంచి బయటికి రావు. ఇంత గొప్ప పని మనకే అప్పగించాడు దేవుడని కొండల కాడే సరిపోతుంది మన జీవితం అంతా. పరిచర్య అంతా కొండల కాడే కదండి. అది ఒక పార్టే కదా. ఎవరు సహోదరుల్ని ఎవరైనా ఇల్లు దర్శించండి కాస్త బాగలేండి, ఆడ అసలు పని కావట్లేదంట. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏం కావట్లేదంట, పని కావట్లా. ఎన్నాళ్ళు కొండల కాడ బతుకుతాం, కొండల కాడే వండుకొని తింటాం, కడుక్కోవటం, వండుకొని తినటం, కడుక్కోవటం, ఊడ్చుకోవటం. అదే అప్పగించారు స్టెఫనుకి కూడా. అంతకు మించి చేశాడు. మనం ఎంతవరకు చేయగలం, మన పరిధి ఎంతవరకు, మనం ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ వేసుకొని ఆ కంట్రోల్లో ఉండిపోతున్నామా? మనం చేయగలిగింది ఇంతవరకే, మేము ఇంతవరకే చేస్తాం, మా పరిధి ఇంతవరకే, మాకు సంబంధం లేదు. ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో మాకు సంబంధం లేదు. ఎవరు రాలేదో 2 వారాల నుంచి మాకు సంబంధం లేదు. ఒక సహోదరి రాలేదని 4 వారాలు నేను గమనించి నేను హెచ్చరిస్తే అప్పుడు అంటున్నారు వీళ్ళు. 4 వారాలు ఎందుకు ఆలోచన చేస్తే నాకు ఒక సహోదరి 4 వారాల నుంచి కనపడినట్టుగా 4-5 వారాల నుంచి కనపడలేదంటే అప్పుడు నేను అడిగితే గుర్తు చేస్తే అంటున్నారు. అంటే ఎక్కడుంది మనం? కొండల కాడే సరిపోతుంది మన పరిచర్య. ఇంటి దగ్గరే, మన పిల్లల విషయంలోనే, మన పిల్లల ప్రతి పనిలో ఉండాలి. ప్రభు పనిలో మనం ఎంతవరకు? స్టెఫనుకు అప్పగించబడిన దానికంటే మెండుగా చేశాడు. ఆహ్వానం ఎలాగో చెప్పండి పరలోకంలో. నేను అడుగుతున్నాను, మనం చచ్చిపోయేటప్పుడు మన కోసం లేచి నుంచుంటాడా, కర్ర పట్టుకొని నుంచుంటాడా? ఆడకర వచ్చేది నువ్వు అంటాడా? పరిస్థితి ఏంటి? అన్న సందర్భాలు లేవా? తీయండి మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆడ కూడా ఒక బ్యాచ్ పరలోకంలో ప్రవేశిస్తుంటే ఏమన్నాడు మీకు తెలుసా? వచ్చిన చదవండి 7వ అధ్యాయం 21. ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటే స్వస్థత స్పీకర్స్ వీళ్ళంతా, స్వస్థత మహాస్పాల స్పీకర్స్. ప్రభువా అని వచ్చినని చెప్పు. మత్తయి 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. వాడు ప్రభువా అని ఈ లోకంలో ఉన్నప్పుడు కదా మైకులు పెట్టి పెద్ద పెద్ద స్టేజీల మీద కేకలేసిన వాడు ఎక్కడికి ప్రవేశించడు అంటాడు? ఆయనే చెప్పాడు, నేను చెప్పిన మాట కాదు. నాకేం వాళ్ళ మీద కోపం లేదు. వారు పరలోకములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం. అంటే స్టెఫన్ చేసినట్టుగా ఈ 5 రకాల అనుభవాలు చేసిన వాడే ఆ దినమందు అనేక. ఆ దినం అంటే ఒకరోజు రాబోతుంది. మనం పరలోకానికి ప్రవేశించే దినం. అది రాకడ వలన కావచ్చు, మన మరణం వలన కావచ్చు, మెట్టుకు ఏదైనా పరలోకానికి ప్రవేశించే దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు సీన్ ఎలాగుంటుందో చెప్తున్నాడు ముందుగానే. యేసు ప్రభు తానే చెప్పాడు ఇశ్రాయేలుకి ఈ మాట. ప్రభువా అని నీ నామమున. ఎవరి నామమున? యేసు నామమున అంటుంటారు చూడండి మైక్లో. కాస్త దీర్ఘం ఒత్తి కదా, యేసు నామమున అంటుంటారు, కాస్త యేసు అంటుంటారు కదా. ఈ బ్యాచ్ అంతా చదువు. నీ నామమున ప్రవచనాలు చెప్పలేదా మేము? దయ్యాలు వెళ్ళగొట్టాము మేము, ప్రవచనాలు చెప్పాము, అద్భుతాలు సూచక్రియలు చేశాం మేము అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆయన డైలాగ్ ఇది వీళ్ళ డైలాగ్ అయితే ఆయన డైలాగ్ ఏంది? నాకు అసలు మీరెవరో తెలియదు. ఎట్టుంటుంది చెప్పండి. పెళ్ళయి ఒక 100 సంవత్సరాలు భార్యాభర్తలు కాపురం చేసిన తర్వాత మొన్న మా నాన్నకి కొంచెం ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ అంటే కొంచెం ఆ రోజు వరకు మర్చిపోయాడంట. మా అమ్మ దిగులు పెట్టుకుంది. ఏంటంటే నన్ను గుర్తుపట్టలేదు అంటుంది. ఇప్పుడు గుర్తుపట్టకపోతే ఏమైందంటాం మేము? బాధపడిపోతుంది. ఎందుకంటే పెళ్ళై 70 సంవత్సరాలు ఎప్పుడు నన్ను గుర్తుపట్టకుండా లేడు, ఇప్పుడు నన్ను గుర్తుపట్టలేదు అంది. ఇప్పుడు నిన్ను గుర్తుపట్టకపోయినా ఏమి ఇబ్బంది లేదు, 2 రోజుల్లో గుర్తుపడతాడులే. మరి అన్ని సంవత్సరాలు కలిసి జీవించిన భర్త నిన్ను గుర్తుపట్టకపోతే నీకు ఎంత కోపం వచ్చింది? నువ్వెవరో నాకు తెలియదు పోమ్మా అన్నాడు అనుకో. లేదా భార్య నువ్వెవరు మా ఇంటికి వచ్చావు పో అని నిన్ను అందనుకో భర్తని, ఎంత బాధ ఉంటుంది. మరి ఆయన నమ్ముకొని ఆయన కొరకు జీవిస్తూ జీవించినంతకాలం ప్రభువా అంటూ జీవిస్తూ
తీరా ఆడగబోయేలోకి ఎవరు నువ్వు అని ఆయనే అన్నాడు అనుకో, పరిస్థితి ఏంటి? పోనీ మన ఇంటికి వచ్చేద్దాంలే, ఆయన అట్ట అన్నాడని ఇంటికి రావడానికి కుదరదాడా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆ డైలాగ్ పడిందంటే మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు మీ కొరకు అగ్ని కాచుకొని ఉంది. కాబట్టి మన విలువను మనం విడిచిపెట్టొద్దు. దేవుడు మనకిచ్చిన విలువగా బ్రతుకుదాం, విలువగా జీవిద్దాం. సంఘములో, సమాజములో, కుటుంబములో, ప్రతి చోట ప్రభువు కొరకు విలువైన సాక్షిగా. ఒక పాట ఒకటి ఉండేది, సాక్షిగా నేను జీవింతునని పాట, పాత పాట. పండు ప్రేమకుమార్ గారు సాక్షిగానే జీవింతును అనే పాట ఉంది. కాబట్టి ప్రభువు కొరకు సాక్షిగా జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమే వెళ్తూ కూడా ఏం చెప్పాడు? ఆఖరి మాట, మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. అంటే సాక్ష్య జీవితాన్ని జీవించండి అని. సాక్ష్యం చెప్తామని ఈ మధ్య సోది చెప్తామని సంఘాలు వెంబడి బ్రదర్ నేను ఒక ఆదివారం మీ సంఘానికి వస్తారు, సాక్ష్యం చెప్పమంటారు నన్ను. అవసరం లేదంట. సహవాసం చేయడానికైతే రా, సాక్ష్యం చెప్పడానికైతే అవసరం లేదు. సాక్ష్యాలు చెప్పటం కాదు, ఏం కావాలి మనకి? ఇదొక పరిచర్య. ఇప్పుడు అదిగో పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, నాకు అది తగ్గిపోయిందని మైకి చెప్పమ్మా, సాక్ష్యం చెప్పు అంటే మైకి ఇంకల్లే నిజంగా తగ్గుద్దలేదు, కానీ మైకి చేతికి రాగలనే ఒళ్ళు బొంగి నాకు అంతా తగ్గిపోయింది, అసలు ఇందాకటి దాకా అట్టుంది తగ్గి. ఈ సోది సాక్ష్యాలు కాదు కావాల్సింది, మనం సాక్షులంగా జీవించాలి లోకానికి. స్టెఫను ఎంత సాక్షిగా జీవించాడు ఆ మొదటి శతాబ్దపు సంఘానికి. స్టెఫను చనిపోయిన తర్వాత సంఘం ఇంకా ఉజ్జీవింపబడింది, సంఘం ఇంకా అద్భుతంగా దేవుని కొరకు ముందుకు సాగింది. కాబట్టి ఒక కయ్యూను, అననీయ సప్పీరుల మరణం 5వ అధ్యాయములో సంఘానికి అవమానం తెస్తే, 6వ అధ్యాయములో స్టెఫను మరణం సంఘానికి ఏం తీసుకొచ్చింది? ఘనత ఇచ్చింది. వారు సంఘములో వాళ్ళే, అననీయ సప్పీరాలు కూడా సంఘములో వాళ్ళే, అదే సంఘములో వాళ్ళే. వాళ్ళ మరణము సంఘానికి అవమానం తీసుకొచ్చింది. స్టెఫను మరణం సంఘానికి ఘనతను తీసుకొచ్చింది, గౌరవాన్ని తీసుకొచ్చింది. అలాగూ ఘనత గౌరవాలతో కిరీటం వల్లే బ్రతుకుతాం. మన కొరకు కిరీటము, మంచి పోరాటం పోరాడుతుంది. ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి, నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ అనుగ్రహించబడుతుంది. అట్టి కిరీటం పొందాలి అంటే ఈ లోకములో కిరీటంగా జీవించాలి, మనం నింపబడిన అనుభవం కలిగి జీవించాలి. అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండునుగాక. ప్రార్థన.